రౌడీకి డబ్బులిస్తున్న మనోహరి వీడియో తీసి తాళి కట్టబోతున్న అమర్కి చూపించిన రాథోడ్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. బాగీ చెప్పినట్టుగా రాథోడ్ మనోహరి వెనకాల వెళుతూ ఉంటాడు. ఇంకోవైపు మనోహరి తన చేతిలో ఉన్న డబ్బులను ఆ రౌడీ ముందర పడేసి తీసుకో వీటిని అని అంటుంది. అప్పుడు ఆ రౌడీ, ఇవి దేనికోసం ఇస్తున్నావు, అసలు నీ పనేంటో చెప్పు, తర్వాత దానికి ఎంత డబ్బు అవుతుందో పనిని బట్టి నేను డిసైడ్ అవుతాను అని చెప్తాడు. అప్పుడు మనోహరి, ఒక ప్లాన్ చెప్తాను, చెయ్యాలి, నువ్వు షూట్ చేయడంలో ఎక్స్పర్ట్ అని విన్నాను అని అంటే, అప్పుడు అతను, అది అందరికీ తెలిసిందే, ముందు మీరు పాయింట్కి రండి అని అంటాడు. అప్పుడు మనోహరి, నేను ఒక అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, నువ్వు అతన్ని కాల్చుతున్నట్టు డ్రామా ఆడు, అప్పుడు నేను అడ్డుపడతాను, బుల్లెట్ నా ప్రాణాలు పోకుండా ఉండే చోట కాల్చు, హాస్పిటల్కి వెళితే సరిపోయేలా కాల్చాలి అని అంటుంది. అప్పుడు ఆ రౌడీ, అలాగే, ఎక్కడ కాలిస్తే మనిషి చనిపోతాడో ఎక్కడ కాలిస్తే బ్రతుకుతాడో నాకు బాగా తెలుసు, మిమ్మల్ని కాల్చాలి కానీ మీ ప్రాణాలు పోకూడదు, అంతే కదా అని అడుగుతాడు. అప్పుడు మనోహరి, అవును అంతే అని అంటుంది. అప్పుడు ఆ రౌడీ, అయితే దానికి ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, మనిషిని చంపడం సింపుల్ కానీ ప్రాణాలు పోకుండా కాల్చడం రిస్క్, అందుకే ఇంకా కావాలి అని అంటే, అప్పుడు మనోహరి, సరే ఎంత కావాలన్నా ఇస్తాను కానీ జాగ్రత్తగా చేయాలి నువ్వు చేసే పని అని అంటుంది. అప్పుడు ఆ రౌడీ, అలాగే, ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడికి రావాలి అని అడుగుతాడు. అప్పుడు మనోహరి అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది. ఇదంతా మనోహరి వెనకాల నుంచి రాథోడ్ వింటూ షాక్ అవుతూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. మనోహరి ఒక్కసారిగా వెనకకి తిరుగుతుంది. అప్పుడు రాథోడ్ వెంటనే గోడ చాటుకి వెళ్తాడు. మనోహరి అతనితో మాట్లాడుతూ, సరే నేను వెళ్తాను అనడంతో రాథోడ్ అక్కడి నుంచి మనోహరికి కనిపించకుండా మళ్ళీ ఏం తెలియనట్టుగా కార్ దగ్గర నిలబడతాడు. ఇంతలో మనోహరి అక్కడికి వస్తుంది. కానీ మనోహరికి ఎందుకో అనుమానం వచ్చి, రాథోడ్, నువ్వు ఇందాక నా వెనకాల బిల్డింగ్ లోపలికి వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు రాథోడ్ ఏమీ తెలియనట్టుగా, మీరు రమ్మనలేదు కదా మేడం, అందుకే రాలేదు, ఇక్కడే ఉండిపోయాను అని చెప్పి, పదండి వెళ్దాం, హోమం కోసం సామాన్లు తీసుకోవాలని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఇప్పటికైనా అయిపోయిందా లేదా అని అంటే, అప్పుడు మనోహరి, అయిపోయింది, ఇంటికి పోని అంటూ రాథోడ్ని తేడాగానే చూస్తూ ఉంటుంది. అప్పుడు రాథోడ్ అలాగే అంటూ కార్ డ్రైవ్ చేస్తూ, అమ్మ రాక్షసి, ఎంత కుట్ర చేశావే, నువ్వు మా సార్ని పెళ్లి చేసుకోవాలి అని ఎంతకు తెగించావే, ఈ విషయం వెంటనే మిస్సమ్మకు చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మనోహరి తన మనసులో, అమర్, ఇక నిన్ను నాకు ఎవ్వరూ దూరం చేయలేరు అని తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంకోవైపు బాగి అమర్తో మాట్లాడింది గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ, అసలు ఈ మనోహరి తాళెందుకు కొన్నది అంటావు, అక్కడ హోమం జరుగుతుంటే తాళితో ఏం పని, తనకి రాథోడ్ అన్నట్టు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఈ తాళిని కొన్నదా, రాథోడేంటి ఇంకా ఫోన్ చెయ్యలేదు అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ ఇంటికి వెళ్ళగానే మనోహరి ఇంట్లోకి వెళుతుంది. రాథోడ్ బాగీకి కాల్ చేస్తాడు. బాగీ రాథోడ్ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి రాథోడ్, ఏమైనా తెలిసిందా, ఆ మనోహరి ఏం చేయబోతుంది అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా మిస్సమ్మ, నేను నీకు వీడియో పంపిస్తున్నాను చూడు అంటూ మనోహరితో వీడియో తీసిన వీడియోని రాథోడ్ మిస్సమ్మకి పంపిస్తాడు. బాగి ఆ వీడియో చూసి షాక్ అయ్యి అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇదంతా చూసిన కర్ణ, ఏమే, నేను చెప్పినా కదనే అది మీ ఆయనకు దగ్గరవ్వాలని చూస్తుందని, మీ ఆయనకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు కానీ దానికుంది కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేసి ఆయన చేత్తో తాళి కట్టించుకునే పరిస్థితి తేవాలని ప్లాన్ చేసింది, చూసావా, హోమం
మంచిదే కదా, తొక్క తోలు అన్నావు కదా, మనోహరి గురించి ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదావే అని అంటుంది. ఇంతలో బాగి, అవును కరుణ, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇది మనం ఆపాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు బాగి రాథోడ్, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ మనోహరి షూట్ చేయించుకోవాలి అంటే వాడు ఇంట్లో నుంచే కాల్చాలి. ఏదో ఒక మూలన ఉండి నువ్వు ముందు వాణ్ణి గమనించు, ఎక్కడ ఉన్నాడో. వాడు షూట్ చేసే టైంలో మీ సార్తో చెప్పు, మనోహరిని కాల్చిన తర్వాత అది వేసిన ప్లాను అమలవుతుంది అని. ఆయన తాళి కట్టబోతూ ఉంటే అది మురిసిపోయే టైంలో నువ్వు ఆయన్ని ఆపి ఈ వీడియో చూపించు. మనకు దక్కుతుంది అనుకున్నది చేతుల దాకా వచ్చి దూరం అయితే ఎలా ఉంటుందో ఆ మనోహరికి చూపిద్దాం. ఇదే మనకు మంచి అవకాశం. దానితో పాటు ఆయనకి దాని నిజ స్వరూపం కూడా తెలిసిపోతుంది అని అంటుంది. ఇది విని, అవును మిస్ అమ్మ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ దెబ్బతో ఆ మనోహరి పీడ పోవాలి. ఈ ఇంటికి అలాగే చేస్తాను అంటూ రాథోడ్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో కరుణ బాగీతో, సూపర్ ప్లాన్ వేసావే. ఇక ఆ మనోహరి దానికి టైం దగ్గర పడింది. ఇక ఆ మనోహరి పీడ పోయినట్టే, నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటుంది. ఇంకోవైపు మనోహరి ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తున్న అమర్ని చూసి అమర్ పక్కన బుజ్జమ్మను చూసి షాక్ అవుతుంది. ఇంతలో మనోహరి కిచెన్లో అమర్ దగ్గరకు వెళ్ళి, ఏంటమర్ నువ్వు వంట చేస్తున్నావు, యాదమ్మ లేదా, యాదమ్మ అంటూ పిలుస్తూ ఉంటే అప్పుడు అమర్, లేదు మనోహరి, తను ఉంది, కాకపోతే బుజ్జమ్మకు ఇష్టమైన అటుకుల ఉప్మా తనకి చేయటం రాదంట, అందుకే నేను చేస్తున్నాను అని అంటే అప్పుడు మనోహరి, అదేంటమర్ ఈ పాప ఇక్కడుంది అని అడుగుతుంది. అప్పుడు అమర్, ఈ రోజు నుంచి బుజ్జమ్మ ఒక 2 రోజులు ఈ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ మేడం చెప్పింది, తను ఏదో పని మీద బయటకు వెళ్ళిందంట, అందుకే అని అంటే అప్పుడు మనోహరి విని షాక్ అయ్యి, అంటే ఆ బాగి ఈ పిల్ల అరుంధతిని ఇక్కడికి కావాలనే పంపించినట్టుంది. ఒసై బాగి, చెప్తా నీ సంగతి అని అనుకుంటూ, అమర్, అదేంటమర్, ఆశ్రమంలో తినలాంటి పిల్లలు చాలామందే ఉన్నారు కదా, తినని అక్కడనే వదిలేయచ్చు కదా, ఎవరో పాప ఇక్కడ 2 రోజులు ఉండటం ఏంటి అంటే అప్పుడు అమర్ మనోహరి మీద సీరియస్ అవుతూ, మనోహరి, నేను నీకు ముందే చెప్పాను, తను ఎవరో కాదు, నా కూతురు లాంటిదేనని, దీని గురించి మళ్ళీ చెప్పించుకోకు అంటూ బుజ్జమ్మని రెడీ చేసిన ఉప్మాని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర పెడతాడు. మనోహరి తన మనసులో, ఈ పిల్ల నీ కూతురు అని తెలియక ముందే ఇలా ఉన్నావు, రేపు అదే నీ కూతురు అని తెలిస్తే ఇంకెలా ఉంటావో, అసలే దానికి శక్తులున్నాయని చంబా చెప్పింది, మరి ఇది ఇక్కడే ఉంటే నా ప్లాన్కు ఏ ప్రాబ్లం ఉండదు కదా, నా ప్లాన్ను అడ్డుకోదు కదా, ముందు చంబాని కలిసి ఈ పిల్ల అరుంధతిని ఏం చేయాలో తెలుసుకోవాలి, ఎలాగైనా ఈసారి నేను అమర్ చేతిలో మీదుగా నా మెడలో తాళి కట్టించుకోవాలి అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది. ఇంతలో చంబా మనోహరి దగ్గరకి వెళ్తుంది. వెళ్ళి, మనోహరి, ఆ పిల్ల అరుంధతిని ఏదో ఒకటి చేసి ఈ ఇంటి నుంచి పంపించాలి. ఈ పిల్లలు నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా, ఆ పిల్ల అరుంధతి కోసం నన్నే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటున్నారు అని చెప్తుంది. అప్పుడు మనోహరి, అదే చంబా, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను, నువ్వే చెప్పావు కదా దానికి శక్తులున్నాయని, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది. అప్పుడు చంబా, అలాగే మనోహరి, ఇక నువ్వు ఆ పిల్ల అరుంధతి గురించి టెన్షన్ తీసుకోకు, అన్నట్టు తాళి తీసుకొచ్చావా, ఏది చూద్దాం అని అడుగుతుంది. అప్పుడు మనోహరి సంతోషంగా, తీసుకొచ్చాను చంబా, ఇదిగో అంటూ తను తీసుకొచ్చిన తాళి చూపిస్తుంది. అప్పుడు చంబా, చాలా బాగుంది మనోహరి, రేపు ఈ టైం వరకు ఇది నీ మెడలో ఉంటుంది అని అంటుంది. అప్పుడు మనోహరి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు చంబా, మనోహరి, అప్పుడే నీకు పెళ్లి కల మొదలయ్యింది అని అంటుంది. మరి రేపు బాగి రాథోడ్లు వేసిన ప్లాను వర్కౌట్ అవుతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి
పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.